బొంబాయిలో మా నివాసంలో 2006లో మార్చి నెల 2వ తారీఖున రాత్రి 11 గంటలకు తిరుగుతున్న ఫ్యానులో నుంచి హఠాత్తుగా వినవచ్చింది గీతం. ఆనందభరితమైన కృష్ణతత్వంలో మనల్ని ముంచెత్తేందుకు బాబా మనకి కృష్ణగీతాన్ని అందించారు. ద్వాపరయుగంలో జగద్గురు శ్రీకృష్ణునిగా, కలియుగంలో జగద్గురు సాయిబాబాగాను మనల్ని అలరించారు. ఆ భగవంతుడు తన పరివార సమేతంగా అట్టహాసంతో ఎలా వస్తున్నాడో చూడండి. చెట్టలు ఊరకే పోయేను, వెన్నెలెత్తుకుపోయి వెన్నెట్లో ఆడేను, పిల్లనెత్తుకుపోయి కోలాటమాడేను. మాయలోడు పాడు మరి మరి చూడండి, మాయలోడు పాడు మరి మరి చూడండి. గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్, గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్. గోవులన్నీ వాడు కాచేవాడట, గొల్ల పిల్లలను దోచేవాడట. పాలకడలి పైన పాలించే దేవుడట, గొల్ల ఇల్లులా పాలు తాగి పోవునట. గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్, గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్. పలుపులన్నీ వీడి వచ్చేను పశువులు, తలుపులన్నీ తెరచి వచ్చేను తరులు. సతుల కోసం పతులు సరసదా వచ్చేరు, గోడలెక్కి చూడగా మేడలెక్కి చూడగా. గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్, గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్. లేగదూడల వీడి గోవులన్నీ రాగా, పాలిచ్చు పాపల విడచి తల్లులు రాగా. ఆవాల గోపాలం గోల గోల చేయంగా, గోపాలుడడిగెను గోవులెక్కడ అని. గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్, గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్. గోల గోలలుగాను గోవిందుడే ఆడ, నవ్విన నవ్వులలో పువ్వులు రాలేను. ఆడేటి ఆటల్లో అందమే సొక్కేను, పురి విప్పి ఆడేటి నెమలిపై నువ్వాడు. గోవిందుడొస్తున్నాడోయ్, గోపాలుడొస్తున్నాడోయ్.